యోనా గ్రంథము పాత నిబంధనలో యోనా గ్రంథం 762 పేజీలో చూడండి. నేను మొదటి 2 వచనాలను చదువుతున్నాను. 2 వచనాలు. దేవుని వాక్కు అమిత్తీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా నాకెళ్ళి చూసి వాక్యాన్ని విందాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యములోని భావం ఏమిటంటే, దేవుడు యోనా అనే ఒక దైవజనుణ్ణి పిలిచి, యోనా ఇదిగో నినివే అనే ఒక పట్టణం ఉంది, ఆ పట్టణములోని ప్రజలు మారాలి, ఆ పట్టణములోని ప్రజలు వారి జీవితాలను మార్చుకోవాలి, ఆ పట్టణములోని ప్రజలు నన్ను తెలుసుకునేటట్లు వాళ్ళు బ్రతకాలి. కాబట్టి ఆ పట్టణం మీదకి కీడు వస్తుంది. ఎందుకంటే ఆ పట్టణములోని ప్రజలు చేసిన బహుభయంకరమైన పాపాలను బట్టి వారి మీదకి తీర్పు రాబోతుంది, వారి మీదకి ఒక కీడు రాబోతుంది, వారి మీదకి ఒక నాశనం రాబోతుంది. కాబట్టి దైవజనుడుగా నేను నిన్ను ఆ పట్టణానికి పంపుతున్నాను. నీవు వెళ్ళి ఆ పట్టణములో నేను చెప్పినట్లు నువ్వు ప్రకటిస్తే ఆ పట్టణములోని ప్రజలు మార్పు చెందుతారు. మార్పు చెందితే ఆ ప్రజలు రక్షింపబడతారని ఈ దైవజనుడైన యోనా, భక్తుడైన యోనాకు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? యోనాని దేవుడు పిలిచాడు. పిలిచి నినివే పట్టణస్థుల దగ్గరకు వెళ్ళు, వాళ్ళ జీవితాలు మార్చుకోమని చెప్పు, మార్చుకుంటే వాళ్ళు బ్రతుకుతారని నువ్వు వెళ్ళి ప్రకటించు అని అంటే, యోనా ఏం చేశాడు? వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళల. ఆ నినివే పట్టణ ప్రజలు మారాలి, నినివే పట్టణ పరిస్థితులు మారాలి, నినివే పట్టణస్థుల బ్రతుకు మారాలి అని భక్తుడైన యోనాకు ఆలోచన లేదు. మరి ఏం చేశాడో తెలుసా? చూడండి 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. జాగ్రత్తగా విను. ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించు, అక్కడికి వెళ్ళి ప్రజల స్థితిగతులు బాగోలేదు, కీడు మీ మీదకి రాబోతుంది, మీ జీవితాలు మార్చుకోవాలని ప్రకటించు అని దేవుడు యోనాకు చెప్తే యోనా వినకుండా ఎక్కడికి పోయాడు తెలుసా? యోనా వేరొక స్థలానికి, తర్షీషు అనే వేరొక దేశానికి, వేరొక పట్టణానికి పారిపోవడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందన్నమాట. ఎక్కడ? దేవుని సన్నిధిలో నుండి, దేవుని సన్నిధిలో నిలవక పారిపోతున్నాడు, పారిపోవడానికి ఇష్టపడ్డాడు యోనా. అయితే దేవుడు వదిలిపెడతాడండి? వదిలిపెట్టడు. ఏం చేశాడో తెలుసా? వెళ్ళాడు యోనా, ఆ యొప్పే ప్రాంతానికి పోయాడు, ఓడరేవుకి వెళ్ళాడు, టికెట్ కొనుక్కున్నాడు, ఓడ ఎక్కాడు, హాయిగా నేను వెళ్ళిపోతున్నాడని అనుకున్నాడు. కానీ వెళుతున్న సమయంలో దేవుడు ఏ ఓడ ప్రయాణిస్తున్న సముద్రం ఉందో ఆ సముద్రాన్ని పట్టేశాడు. దేన్ని పట్టుకున్నాడు దేవుడు? సముద్రాన్ని పట్టేశాడు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడో 4-5 వచనాలు చదువుతున్నాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికే యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. దేవునికి స్తోత్రం. యోనా జీవితంలో జరుగుతుంది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం అవుతుండో, దేవుడు లేకుండా ఉండాలని ఇష్టపడుతుండో,
దేవుడు ఒప్పుకోవట్లే. దేవుడు ఏమేం చేస్తాడో తెలుసా? పెద్ద గాలి ఒకటి పుట్టించాడు, గొప్ప తుఫాను సముద్రంలో రేగింది, ఓడ బద్దలైపోతుంది, నావికులు భయపడుతున్నారు. ఓడ మునిగిపోద్దేమోనని ఓడలో బరువున్న సరుకులను, వారి ఆహార సరుకులన్నీ కూడా పారవేస్తున్నారు. కానీ ఈ అయ్యగారు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఒక విషయం చెప్పానా, ఎవరైతే దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోతారో వారి బ్రతుకులు కూడా ఇలాగనే ఉంటాయి, వారి కుటుంబాలు కూడా ఇలాగనే ఉంటాయి. ఎందుకు పెద్ద తుఫాను వచ్చింది? ఎందుకు పెద్ద గాలి సముద్రంలో పుట్టింది? ఎందుకు ఓడ బద్దలైపోతుంది? ఎందుకు నావికులు భయపడుతున్నారు? ఎందుకు వారు సరుకులను పారవేస్తున్నారు? కారణం ఎవరు? యోనానే. ఎందుకు దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడో? హల్లెలూయా. దేవుడు లేకుండా ఉండడానికి ఇష్టపడుతున్నాడో? నాకు అవసరం లేదు దేవుడు. చూసారా, యోనా దేవుని సన్నిధిలో నుండి వెళుతున్నాడు కాబట్టే దేవుడు కూడా యోనా జీవితంలో జరిగిస్తూనే చూడండి, ఒక పెద్ద గాలిని సముద్రంలో పుట్టించాడు. ఆ గాలి వలన పెద్ద తుఫాను సముద్రంలోకి వచ్చింది. ఆ సముద్రంలో తుఫాను వలన అలలు రేగి ఇటు అటు ఓడను కొడుతుంటే ఓడ బద్దలైపోతుంది. నావికులు భయపడిపోతున్నారు. ఇంతవరకు ఇటువంటిది మేము సముద్రంలో చూడాల. ఎన్నో మార్లు ఈ సముద్రంలో ప్రయాణం చేసాం, ఎన్నో మార్లు ఈ సముద్రంలో వ్యాపారానికి వెళ్ళాం, ఎన్నో మార్లు ఈ సముద్రాన్ని చుట్టొచ్చాం, కానీ ఇంత భయంకరమైన ఈ తుఫానుని, ఈ అలలను మేము ఎప్పుడూ చూడలేదని వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఈ అయ్యగారు మాత్రం హాయిగా ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం మన జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే తెలుసా? కీడు మన జీవితంలోనికి సంభవిస్తుందనంటే, ఆపద మన జీవితంలోనికి సంభవిస్తుందంటే, ఏదైనా శ్రమ మన జీవితంలోనికి సంభవిస్తుందంటే ఒకటే గుర్తుంచుకోవాలి. ఒకటి, నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉండటమును బట్టి. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఏదైనా సరే, ఇప్పుడు యోనాకి ఎందుకు వచ్చింది? యోనా జీవితంలోనికి ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది? ఈ కీడు ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు. మన జీవితంలో, మన కుటుంబంలో కూడా కీడు కానీ, సమస్య కానీ, ఇరుకు కానీ, బాధ కానీ ఒకవేళ వచ్చిందనంటే మొదటగా మనం గుర్తుంచుకోవాల్సి ఏంటో తెలుసా? మొదటిగా నేను దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి. ఇద్దరికి వస్తాయండి శ్రమలో. ఒకటి, దేవుని సన్నిధిలోని లేనివాడికి శ్రమలు వస్తాయి. దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువగా గడుపుతున్న వాడికి శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు యోనా దేవుని సన్నిధిలో లేకుండా పారిపోతున్నాడు, అందుకనే యోనా జీవితంలోనికి ఒక కీడు వచ్చింది. రెండవది మనం గమనిస్తే, యోబు దేవునితోనే ఉన్నాడు. యోబు జీవితంలో కూడా భయంకరమైన కీడు శ్రమలు వచ్చాయి. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, కీడు శ్రమలు వస్తున్నాయంటే నేను నా జీవితంలో నాకు దేవుని సన్నిధి లేకపోవడాన్ని బట్టే ఇదంతా జరుగుతుంది. యోనా జీవితంలో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, యోనా జీవితములో దేవుని సన్నిధి నుండి పారిపోవడాన్ని బట్టి. హల్లెలూయా. ఒకసారి మనం చూడండి, ఇక్కడ మనం చదువుకుంటే వాళ్ళు ఈ యోనా గారు ఏం చేస్తున్నాడో, ఓడ దిగువ భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఇతని దగ్గరగా చూడండి ఎవరు వచ్చారో. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. చూడండి, మొదట కూడా వీళ్ళు ప్రార్థన చేశారు, తమ దేవతను బట్టి ప్రార్థన చేశారు, కానీ ఈ కీడును తప్పించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ యోనా దగ్గరకు వచ్చి యోనా అంటున్నారు, లేచి ప్రార్థన చేయి, ఈ కీడులో మీ దేవుడు కనికరిస్తాడేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నాకెళ్ళి చూడండి. ఈరోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీడులో కనికరించే దేవుడు మనం నమ్మిన దేవుడు.
హల్లెలూయా. కీడులో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఈ ఓడ నాయకుడు అంటున్న, ఓడ నడిపే ఈ నాయకుడు ఏమన్నాడో తెలుసా? లే, ప్రార్థన చేయి, కీడొచ్చింది. నువ్వు నమ్మే దేవుడు కీడులో కనికరించే దేవుడు. మా దేవతలను ప్రార్థన చేసావు, మా దేవతలను పూజించావు, కానీ ఎవ్వరూ కనికరించలేదు. యోనా, నువ్వు ఎక్కడ వాడువో, ఎక్కడి నుండి వచ్చావు మాకైతే తెలియదు, కానీ లే, నిద్రపోతున్నావేంటి? ఎంత జరుగుతుంది? తుఫాను రేగింది, గాలి పుట్టింది, సముద్రం అలలు రేగుతున్నాయి, మనం ఉన్న ఓడ బద్దలైపోతుంది, సరుకులన్నీ పారేసాం, చస్తామో బ్రతుకుతామో, రేపటిని చూస్తామో తెలియదు, ఓడ మునిగిపోతుందో ఓడ తేలుతుందో తెలియదు, బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. లేచి ప్రార్థన చేయి. ప్రార్థన చేయమంటే యోనా ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసినట్లేదు యోనా ప్రార్థన చేయలేదండి. ఓడ దిగువ భాగంలో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేయలేదు. ఇక్కడ అదే అంటున్న ఓడ నాయకుడు, నీవు లేచి దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ దేవుడు కనికరిస్తాడేమో. మా దేవతలకి దేవుళ్ళకి ప్రార్థన చేశామయ్యా, మా దేవతల దేవుళ్ళు కనికరించలేదు. ఈరోజు కీడు, ఆపద, శ్రమ, ఇరుకు, ఇబ్బంది మొక్కుతున్నారు, వెళుతున్నారు, పూజిస్తున్నారు, కానీ కీడు నుండి తప్పించబడట్లేదు. ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కీడు నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు కీడు నుండి విడిపించే సమర్థుడు, నాశనము నుండి తప్పించే దేవుడు, ఆపదల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, కీడు అనగానే పరిగెడుతున్నారు, శ్రమ అనగానే వేరే వద్దకు పరిగెడుతున్నారు, కీడు అనగానే వేరే దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు అంటున్నారు, ఆ మాట చూద్దాం ఒకసారి. 5వ వచనం, కాబట్టి ఓడ నాయకులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి, ఉందా? ప్రార్థించారు. ఏమన్నా ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ రాలేదు. తుఫాన్ ఆగలేదు, గాలి ఆగలేదు, ఓడ బద్దలైపోవడం ఆగలేదు. బ్రతుకుతామో చస్తామో అనే ఒక నిరీక్షణ లేదు. అదే ఉందరా? నా మాట ఉందా? చదువుదాం ఒకసారి. తన దేవతను ప్రార్థించి. భయం వేసిందండి వాళ్ళకి. సముద్రం ఆ పొంగును చూసి, సముద్రంలో ఉంటున్న ఆ అలలను చూసి, తుఫానును చూసి భయం. తన దేవతలను ప్రార్థించిన ఏ దేవుడు, ఏ దేవత కరుణించలేదు, ఈ కీడు నుండి తప్పించలేదు. ఏంటి పరిస్థితి? ఏంటి దుఃఖము? ఏంటి శ్రమ? ఈరోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. కీడ, శ్రమ, ఇరుక, ఇబ్బంది, కుటుంబంలో ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వాటన్నిటి నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా. కీడులో కనికరించే దేవుడు. అదే వాళ్ళు ప్రార్థన చేశారు, దేవతలకు పూజించారు, బలులు ఇచ్చారు, మొక్కుబళ్ళు చెల్లించారు, ఏ దేవత కరుణించలేదు. అయితే తర్వాత ఓడ నాయకుడు ఏం చేశాడో తెలుసా? యోనా దగ్గరికి వచ్చి యోనాతో అంటున్న మాట ఏంటో చూడండి. నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. హల్లెలూయా. చూసారా? వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? యోనా లే, నీ దేవుణ్ణి ప్రార్థించు, ప్రార్థిస్తే ఈరోజు ఈ కీడు నుండి నీ దేవుడు తప్పిస్తాడేమో. హల్లెలూయా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే కీడు నుండి తప్పించే దేవుడు. ఆయన కీడు చేసే దేవుడు కాదండి. ఏ మనిషికి ఆయన కీడు చేయలేదు, మేలే చేశాడు, మేలులే చేస్తాడు. మేలు చేయడమే ఆయనకు అలవాటు. మేలు తప్ప ఆయన యొద్ద కీడు లేదు. హల్లెలూయా. నువ్వు చెడ్డదానివైనా, చెడ్డోడివైనా, నువ్వు మంచిదానివైనా, మంచోడివైనా, అందరినీ ఆ దేవుడు సమానంగానే చూడడానికి ఇష్టపడుతున్న దేవుడు. మంచోళ్ళ మీద వర్షమే పడుతుంది, చెడ్డోళ్ళ మీద వర్షం పడట్లేదా?
మంచోళ్ళ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడా, చెడ్డోళ్ళ మీద కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఏమండి, ఈ ప్రకృతి సర్వ సృష్టి మంచోళ్ళకే చెడ్డోళ్ళకే ఇద్దరికే? మంచోళ్ళకి ఒక్కరికేనా? మనమే కుటుంబంలో అప్పుడప్పుడు సమాజంలో పక్షపాతాన్ని చూపిస్తాం. మంచోడిని ఒకలాగా చూస్తాం, చెడ్డోడిని ఒకలాగా చూస్తాం. కానీ దేవుడికి ఇటువంటి తారతమ్యాలు లేవు. అందరూ నా బిడ్డలే, నన్ను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా. ఆయన అందరికీ ధారాళంగా వర్షాన్ని, అందరికీ ధారాళంగా ఈ ఋతువులను, అందరికీ ధారాళంగా ఈ సర్వ సృష్టిని సమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన కీడు చేసే దేవుడు కాదు, కీడులో కనికరించే దేవుడు. ఓడనాయకుడు అంటాడు, యోనా ప్రార్థన చేయి యోనా అంటే, యోనా ప్రార్థన చేయలేదండి. ఈరోజు చూడండి, కీడు వచ్చిందమ్మా ప్రార్థన చేయి, మేము ప్రార్థన చేయం. అమ్మా ఇంట్లో కీడుగా ఉన్నది, సమస్యగా ఉంది, మందిరానికి రా అంటే మేము రాము. కీడు ఇంట్లో కనబడుతుంది, కీడు ఇంట్లో ఉంటుంది, నాశనం ఇంట్లో ఉంది, ఆపద ఇంట్లో ఉంది, శ్రమ ఇంట్లో ఉంది. అమ్మా ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, మందిరానికి రా, ప్రార్థనకు రా అంటే మేము రామండి, మేము రాము. హల్లెలూయా. చూసారా, ఈరోజు ఇటువంటి వాళ్ళు చాలామంది, యోనా లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది కనపడుతున్నారు. యోనా లాంటి వాళ్ళు చాలామంది మనకు కనపడుతున్నారు. చాలామంది. యోనా నీవు లేచి ప్రార్థన చేయంటే యోనా ప్రార్థన చెయ్యలా. యోనా ప్రార్థన చేయలేదు. ఏమని చెబుతుండో తెలుసా? ప్రార్థన చేయక వాళ్ళకి అర్థమైపోయింది, యోనా ప్రార్థన చేయట్లేదు. అసలు ఎవరితను, ఏంటి ఇతను, అసలు ఎవరిని బట్టి మన మీదకి కీడొచ్చిందని వీళ్ళందరూ కలిసి చీట్లు వేస్తే చీట్లు యోనా పేరు మీదకి వచ్చింది. అందరు పట్టుకొని యోనా దగ్గరకు వచ్చారు. యోనా చీటి నీ మీద పడిందయ్యా. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటో చూడండి, 8వ వచనంలో, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటి, నీవెక్కడ నుండి వచ్చావు, నీ దేశమేది, నీ జనమేది, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా. హల్లెలూయా. ఎవరిని బట్టి వచ్చింది ఇప్పుడు కీడు? యోనాని బట్టి కీడు వచ్చింది. ఇప్పుడు యోనాని అడుగుతున్నారు, నీ దేశం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ జనం ఏంటి, నీ సంగతి ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చావు అని యోనాని అన్ని ప్రశ్నలు, యోనా బయోగ్రఫీ అడుగుతున్నారు. యోనాకి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా విను. యోనాని అడుగుతున్నారు, యోనా ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ జనం ఏంటి, నీ సంగతి అంతా మాకు తెలియాలయ్యా. చూడండి, ఈరోజు మనం చేస్తున్న దాన్ని బట్టి కీడొస్తుంది. నువ్వేం పని చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఏమేమి క్రియలు, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో వాటిని బట్టే ఈరోజు మన కుటుంబాలలోకి కీడొస్తుంది. అప్పుడప్పుడు చూడండి, మన కుటుంబంలో కూడా ఏంది ఈరోజు ఇలా ఉన్నావు, ఏమైంది నీకు ఇలా ఉన్నావంటే మనం కూడా అప్పుడప్పుడు అంటాం, ఈరోజు మా ఇంట్లో నా భర్తను బట్టి కీడు, ఈరోజు ఇంట్లో నా భార్యను బట్టి ఈ సమస్య, ఈరోజు ఇంట్లో ఈ పిల్లల్ని బట్టే ఈ కీడు. అర్థమవుతుందా? ఈరోజు కుటుంబాలలోనికి కీడు వస్తుంది. ఎవరిని బట్టి, ఏ కార్యక్రమాలను బట్టి, ఏ పనులను బట్టి, ఏ క్రియలను బట్టో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనాని అడుగుతున్నాను, యోనాని బట్టి కీడొచ్చింది. యోనాని బట్టి కీడు రావడాన్ని బట్టి యోనా గురించి మొత్తం పూర్తిగా వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కీడు దాపరించింది, సమస్య వచ్చింది. ఎందు నిమిత్తం వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఏమండి, ఎవరిని బట్టి వచ్చింది, రావడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వీటన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో ఒక పరిష్కార మార్గాన్ని మనం కనుగొనాలి. హల్లెలూయా. ఇతన్ని బట్టి వచ్చిన తర్వాత ఇతడు ఏమని చెప్తుండో తెలుసా? చూడండి, ఇతడు ఏం చెప్తుండో చూడండి. నేను భయభక్తుల గలవాడను,
నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాను. 9, 10 వచనాలు. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తుల గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను. హల్లెలూయా. ఏం చెప్తుండే ఇతడు? అయ్యా, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ఏ దేశం నీది? ఏ ప్రాంతం నీది అన్నప్పుడు, నేను హెబ్రీయుడను. నేను ఎవరినో తెలుసా? కనబడుతున్న భూమికి, కనబడుతున్న ఆకాశానికి, ఈ సముద్రానికి, ఈ సర్వ సృష్టికి ఎవరైతే క్రియేటర్, సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్త యందు, ఆ దేవుని యందు భయభక్తుల గలవాడను అని చెప్పుకుంటూ, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా? దేవుని సన్నిధి నుండి నేను పారిపోవచ్చున్నాను. హల్లెలూయా. అసలు ఇది కుదరదు. ఒక పక్కన నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని చెబుతున్నాడు, మరొక పక్క దేవుని సన్నిధి నుండి నేను పారిపోతున్నానని చెప్తున్నాడు. ఈ రెండింటి కుదరవు. భయభక్తులు గలవాడు దేవుని సన్నిధి నుండి పారిపోడు. భయభక్తులు గలవాడు దేవుని సన్నిధికే వస్తాడు. భయభక్తులు గలవాడు దేవునితో ఉండటానికి ఇష్టపడతాడు. భయభక్తులు గలవాడు దేవునితో గడపడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. యోనా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను దేవుని యందు భయభక్తుల గలవాడనై ఉన్నాను, కానీ దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ఇది ఎక్కడ కుదిరిద్ది చెప్పండి? ఏమండి, ఎట్లా కుదిరిద్ది ఇది? ఇది రెండింటికి రెండు కుదరవు. భయము భక్తి గలవాడు దేవునితోనే ఉంటాడో. నేను భయభక్తులు గలవాడినండి, పాపం చేస్తాను. నేను దేవుని నమ్ముకున్న దాన్నేనండి, పాపం చేస్తాను. ఏమండి, ఈ రెండింటి కుదురుతాయా? కుదరవు. నేను దేవుని యందు భయభక్తులు గల దానినేనండి, లోకంలో ఉంటానండి. ఈ రెండింటికి ఎక్కడైనా కుదురుతాయా? కుదరవు. ఇతడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను దేవుని నమ్ముకున్నవాడను, దేవుని యందు భక్తి గలవాడను, కానీ దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను. ఈరోజు అనేక మంది ఇలాగనే కనపడుతున్నారు. యోనా అలాగే జీవిస్తున్నారు. మేము యేసు ప్రభుని నమ్మామండి, యేసు ప్రభుని నమ్ముకున్నామండి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామండి, కానీ మేము దేవుని ఆరాధించే వారము కాదండి. దేవుని నమ్ముకున్నామండి, లోకంలోనే బ్రతుకుతామండి. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళమండి, పాపం చేస్తామండి. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళమేనండి, ఆరాధనకు రామండి. దేవుని నమ్ముకున్న వాళ్ళేనండి, మందిరంలోనికి రామండి. దేవుని నమ్ముకున్న వాళ్ళమేనండి, కానీ ఆయన సన్నిధిలో నిలబడమండి. ఈ రెండిటికి పోలిక ఎక్కడా ఉండదు. ఇతడు దేవుని యందు భక్తి గలవాడనని చెప్తుండు, దేవుని సన్నిధిలో లేకుండా పారిపోతున్నాడు. ఈరోజు చూడండి, ఎవరమ్మా నువ్వు అంటే నేను క్రైస్తవరాలని. ఎవడయ్యా నువ్వంటే నేను క్రైస్తవుణ్ణి. మరి ఇక్కడ ఉన్నావేంటి? ఇక్కడికి వచ్చావేంటి? ఆరాధన ఏది? మందిరం ఏది? ప్రార్థన ఏది? విశ్వాసం ఏది? భక్తి ఏది అని ప్రజలు అడగాల. ఈ రెండింటికి ఎక్కడైనా కుదురుతాయా? ఎక్కడ కుదరవు. నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఇగో యోనాలాగే కనపడుతున్నారు. యోనా ఏమంటాడో చెప్పండి? నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను, కానీ భక్తి కలిగిన వాడని అంటాడు. హల్లెలూయా. యోనా జీవితంలో చూడండి, మరి ఏం చేయాలయ్యా? సముద్రం పొంగుతుంది, ఓడ బద్దలైపోతుంది, మేమందరం కూడా నిన్ను బట్టి ఈ కీడు వచ్చింది, మేమందరం కూడా చచ్చిపోయేటట్లున్నాం, ఏం చేయాలి చెప్పంటే, ఇదిగో నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి అంటాడు. హల్లెలూయా. నన్ను ఎత్తి ఎక్కడ వేయాలంట? సముద్రంలో వేయండి. నేనైతే వెళ్ళాల్సిన స్థలానికి, దేవుడు చెప్పిన ప్రాంతానికి నేనైతే వెళ్ళను. నేను చావనైనా చస్తాను, కానీ నినివే పట్టణానికి పోయి అక్కడ మాత్రం ప్రజలు మారే విధంగా వాక్యాన్ని నేనైతే ప్రకటించను. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అమ్మో, దేవుడు అన్నాడో, దేవుని యందు భక్తి గలవాడు అంటాడో, అమ్మో ఇతను మాత్రం మనం చంపితే ఈయన దేవుడు మనకి ఏదైనా కీడు చేస్తాడేమోనని ఇతను చంపలేదు, ఇతను ఎత్తి సముద్రంలో వేయలేదు. చూసారా, ఈరోజు నీవు భక్తి ఉన్నా భక్తి లేకపోయినా నిన్ను బట్టి ప్రజలు భయపడుతున్నారు.
హల్లెలూయా. యోనాని బట్టి భయపడుతున్నారు. యోనాని నన్ను ఎత్తి సముద్రంలో ఇవ్వడంలో ఈయన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే తుఫాను ఆగిపోద్ది, గాలి ఆగిపోద్ది, సముద్రం పొంగి ఆగిపోద్ది, మనం బ్రతుకుతూ ఓడ నిలుస్తుంది, హాయిగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వీళ్ళు అనుకోవడం లేదు. అమ్మో, ఇతడు దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి ఇతడుకు మనం హాని చేస్తే ఆ దేవుడు మనకి ఏదైనా చేస్తాడేమోనని. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భక్తి గలదానవని నిజంగా ప్రజలు నిన్ను నమ్మితే నీకు ప్రజలు కీడు చేయడానికి భయపడతారు. హల్లెలూయా. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే ప్రజలు నీకు కీడు చేయాలంటే, ప్రజలు నీకు ఏదైనా హాని చేయాలంటే వాళ్ళు భయపడతారండి. ఎందుకు తెలుసా? అమ్మా, ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచి ఇది భక్తిపరుడు కాబట్టి ఇతనికి ఏ హాని చేయకూడదు, చేస్తే వీళ్ళ దేవుడు మనకి ఏదైనా హాని చేస్తాడేమోనని ప్రజలు నిన్ను బట్టి భయపడాలి తప్ప నీ జీవితాన్ని బట్టి ప్రజలు నిన్ను అవహేళన చేయకూడదు. చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు చూడండి. 12-13 వచనాలు. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించును. అతడు వారితో చెప్పిన వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలిని తమకు ఎదురైనందున తమ బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు? దేవుడు అంటుండో, భయం అంటుండో, ఆయన యందు భక్తిపరుడు అంటుండో ఇటువంటి వ్యక్తిని చంపితే ఇతని దేవుడు మనకేదైనా చేస్తాడేమోనని భయపడి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, ఎలాగైనా సరే ఈ భక్తిపరుణ్ణి మనం కాపాడాలి అని ఆ ఓడని ఒడ్డుకు తెచ్చుటకు బహుబలంగా తెడ్లేస్తున్నారు. కానీ అంతకంటే ఎదురైన ఒక భయంకరమైన ఆ తుఫాను బలము వలన వీళ్ళు చేసిన ప్రయత్నం ఫలించలేదు. హల్లెలూయా. చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక చివరికి ఏం చేశారు తెలుసా? అయ్యా, మేమైతే కావాలని ఇతన్ని మేము ఈ సముద్రంలో పడవేయట్లేదు, నీవు దేవుడు అని ఇతను మాకు తెలియజేశాడు కాబట్టి ఇతను చంపామని ఆ దోషం మా మీదకు ఉండొద్దని దేవునికి ప్రార్థన చేసి యోనాని ఎత్తి సముద్రంలో వేశారు. హల్లెలూయా. చూసారా? యోనా జీవితంలో చూడండి, ఇతడు భక్తిపరుడని చెప్తుండు, దేవుని సన్నిధిలో నుండి పారిపోతాడు. కానీ ప్రజలు ఏం గుర్తించారు తెలుసా? వీళ్ళ భక్తిని బట్టి, ఇతనికి ఏదైనా కీడు చేస్తే వీళ్ళ దేవుడు మన మీద పగ తీర్చుకుంటాడేమో. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది, పగ తీర్చుకోవడం నా పని. మనమేం పగ తీర్చుకుంటాం శత్రువుల మీద? ఏం పగ తీర్చుకోలేం. పగ తీర్చుకోవడానికి నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి, అరవాలి, ఆరోగ్యం పోగొట్టుకోవాలి, తలనొప్పి, జ్వరం, ఎంత మనకు అవసరమా? ప్రార్థన చేస్తే దేవునికి మన శత్రువులను అప్పచెప్తే వారి మీదంట వాళ్ళ తల మీద నిప్పులు కుప్పను పోసే దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేయలేమండి శత్రువుల పట్ల, ఒకటే మౌనంగా ఉండి శత్రువులను ప్రభువుకు అప్పగించడం. మనం పోరాడాలి, మనం గెలవాలంటే వాళ్ళకి విరోధులు అవుతాం. చూసారా? వీళ్ళు ప్రభువుకు ప్రార్థన చేసి యోనాని ఎత్తి సముద్రంలో వేశారు. హల్లెలూయా. యోనాని ఎత్తి సముద్రంలో వేశారు. యోనాని ఎత్తి సముద్రంలో వేయగానే దేవుడు యోనాని కాపాడడానికి ఇష్టపడతాడు. ఏం చేసి తెలుసా? అదే సముద్రంలో యోనా కొరకు దేవుడు ఒక గొప్ప మత్స్యమును, ఒకటి యోనాను మృంగాలని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఒక మాట నిన్ను చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ తుఫాన్ వచ్చింది? సముద్రంలోనే కదా. సముద్రంలోనే గాలి పుట్టించాడు దేవుడు. ఆ గాలి వలన తుఫాను వచ్చింది. ఆ తుఫాను వలన ఓడ బద్దలైపోతుంది. ఇప్పుడు దేవుడు చూసారా, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే సమస్యకు ఒక పరిష్కారాన్ని దేవుడు సమాధానంగా ఆ సముద్రంలోనే ఉంచాడు. సముద్రంలోనే తుఫాను ఉంది, సముద్రంలోనే మత్స్యం అంటే తిమింగలాన్ని
దేవుడు యోనా కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం తెలుసా, ఎక్కడ మనకు సమస్య ఉంటుందో దాని ప్రక్కనే దేవుడు పరిష్కారాన్ని ఉంచుతాడు. యోనాకి ఇప్పుడు సమస్య ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది తుఫాను వల్ల. యోనాకి ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? అదే సముద్రంలో ఒక చేప మూలన్న దేవుడు ఏర్పాటు చేశాడు. మనం దేన్ని చూడాలంటే సమస్యను చూడకూడదు, ఎక్కువగా మనం సమస్యను చూస్తాం. అది అక్కడ ఉంది, ఇది ఎక్కడుంది, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందని దాన్ని వెతకాలి. హల్లెలూయా. మనం నమ్మే దేవుడు ఏమండి సమస్యకు పరిష్కారాన్ని హల్లెలూయా ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. అర్థమవుతుందా? ఆడ చదవండి, ఏం చదవండి 17వ వచనంలో, ఒక గొప్ప మత్స్యమును ఒకటి యోనాను మృంగవలను యెహోవా నియమించి ఉండగా, ఆల్రెడీ అపాయింట్ చేశాడు ఒకదాన్ని, ఒక తిమింగలాన్ని ముందే ఏర్పాటు చేశాడు. ఇదిగో యోనా అనే భక్తుడు ఉంటాడు, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా ఇదిగో ఓడ ఎక్కుతాడు, ఓడ ఎక్కితే నేను వదిలిపెట్టే దేవుణ్ణు కాదు. ఏ ఓడ ఎక్కి ఏ సముద్రంలో వెళ్తున్నాడు ఆ సముద్రంలో తుఫాను పుట్టిస్తాను, గాలి పుట్టిస్తాను, సముద్రం వలన ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అందరు కలిసి యోనాని సముద్రంలో వేస్తారు. నీవు మృంగాలని ముందే అపాయింట్మెంట్ రాసి ఒక చేపను ముందే ఏర్పాటు చేశాడు. ఆ చేప తిరుగుతూ ఉన్నది, ఎప్పుడు యోనా పడతాడా, ఎప్పుడు యోనా పడతాడా, ఎప్పుడు యోనా పడతాడా, ఎప్పుడు యోనా పడతాడా అని. హల్లెలూయా. ఒక విషయం తెలియట్లేదు, మనకి సమస్య వచ్చింది అనుకుంటున్నాం, కానీ ముందుగానే దేవుడు సమస్యకి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకం కొత్త రోగాలు వచ్చిన తర్వాత మందులు కనుక్కోవడానికి ఇష్టపడుతుంది, అవునా కాదా? కరోనా వచ్చింది, మందు ఏమనుందా? కరోనా వచ్చిన తర్వాత ఆ సమస్యకి తర్వాత ఇంకా పరిపూర్ణమైన వ్యాక్సిన్స్ ఏమీ రాలేదు. కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, ఇంకా రకరకాలైన వ్యాక్సిన్లు వచ్చాయి, కానీ అవన్నీ కూడా సరిపోయేవి కాదు. కానీ దేవుడు చూడండి నియమించి ఉండగా ఆల్రెడీ అపాయింట్ చేశాడు ఒక తిమింగలని, ఒక చేపని. ఇదిగో జాగ్రత్తగా నువ్వు యోనా పడేటప్పుడు మిరింగో, అది ఆ ఓడ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎప్పుడు యోనా పడతాడా, ఎప్పుడు యోనా పడతాడా, ఎప్పుడు యోనాని ఎత్తేస్తారా, నేను వెళ్ళి మింగి జాగ్రత్తగా 3 రోజులు కాపాడాలి. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం సమస్య వచ్చింది, అయ్యో నాకు పరిష్కారం లేదు, నాకు ఈ బాధ వచ్చింది, అయ్యో ఎటువంటి ఆదరణ లేదు. నీకు అర్థం కావటం లేదు, దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు. మనం నమ్మే దేవుడు ముందుగానే, సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్య రాకముందే, యోనా సముద్రంలో పడవేక ముందే అంటే దేవుడు ఏం చేశాడు అండి, ఒక యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా దేవుడు ముందుగానే ఒక చేపను, ఒక తిమింగలాన్ని, ఒక మత్స్యాన్ని సముద్రంలో ముందుగానే అపాయింట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. నీ కొరకు కూడా, నీ సమస్యలకు, నీ కీడులకు, నీ వాటన్నిటికీ దేవుడు పరిష్కారం ఉంచాడు. హల్లెలూయా. 3 రోజులు తిరుగుతూ ఉంది సముద్రంలోనే యోనాను మృంగి. యోనా ఇప్పుడు చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చూడండి 2వ అధ్యాయం 8వ వచనం, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలును నర్పింతును, నేను నీకు మొక్కిన మొక్కు బలును చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. హల్లెలూయా. చూసారా, 3 రోజులు యోనా చేప గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను క్షమించు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే నేను మారి ఏ ప్రాంతానికి వెళ్ళవో ఆ ప్రాంతానికి వెళ్ళి ఖచ్చితంగా నేను వాక్యాన్ని ప్రకటిస్తానని, ఆ ప్రజలు మారతారు ప్రభువా, నాకు ఈ అవకాశం ఏమంటే దేవుడు మరలా అదే చేపకు ఆజ్ఞాపిస్తే అది వచ్చి నేల మీద కక్కేసింది. కక్కిన తర్వాత ఇది యోనాకి 2వ జీవితం.
అవునా కాదా? సముద్రంలో పడితే సముద్రంలో దేవుడు ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేయకపోతే సముద్రంలో ఆ నీళ్ళలో ఊపిరాడక చనిపోయేవాడు. లేకపోతే భారీ జలచరాలు వచ్చి ఆ యోనాని తినేసేవి, యోనా చనిపోయి ఉండేవాడు. కానీ దేవుడు ముందుగానే నియమించాడు తన కొరకు, తన రక్షణ కొరకు, తనను కాపాడడానికి కొరకు ముందుగానే ఒక చేపను ఏర్పాటు చేశాడు. 3 రోజులు చేప గర్భంలోనే ఉన్నాడు. యోనాను తీసుకువెళ్ళి ప్రార్థించిన తర్వాత నేల మీద కక్కేసింది. ఇప్పుడు యోనాకి 2వ జన్మ, 2వ జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. నేను మారానయ్యా, నేను మార్పు చెందాను ప్రభువా, నేను మారతాను ప్రభువా, నేను ప్రకటిస్తాను ప్రభు అని యోనా ఒక తీర్మానం తీసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనకి 2వ జీవితాన్ని ఇస్తున్నాడు, ఇస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు అంటాం కదా, ఈ యాక్సిడెంట్ వల్ల నేను మరణము నుండి తప్పించబడి ఇది నాకు 2వ జీవితం. ఇదిగో నేను ఫలానా బిడ్డను కనేటప్పుడు నా ఊపిరి పోతుంది అనుకున్నా, నన్ను దేవుడు బ్రతికించాడు, ఇది నా 2వ జీవితం. ఫలానా రోగం వల్ల నేను చచ్చిపోతాను అనుకున్నాను, మరణకరమైన రోగం వలన నేను ఆసుపత్రిలో జాయిన్ అయిపోయి నేను బ్రతుకుతానో చస్తానని ఒక ఆశ లేకుండా డోలయానంలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు, ఇది నాకు 2వ జీవితం. ఇప్పుడు యోనాకి 2nd లైఫ్ దేవుడు ఇచ్చాడు. ఈ యోనా 2nd లైఫ్ని బట్టి ఏం చేశాడో తెలుసా? మారిన యోనా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తే ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తుంది మీకు చెప్పండి అంటే, యోనా మారలేదని చెప్పటానికి. యోనా మారలేదు. దేవుడు ఏ స్థలానికి వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళలేదు. వెళ్ళకుండా వేరొక స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడి ఓడ ఎక్కి బయలుదేరి వెళుతుంటే సముద్రంలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను వలన అందరు కలిసి యోనాని సముద్రంలో ఎత్తేస్తే దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడు. ఆ చేప గర్భంలో 3 రోజులు ఉన్న యోనా మరలా చేప నేల మీద కక్కి వేస్తే యోనా బ్రతికాడు. బ్రతికిన యోనా ఏం చేయాలి? మారాలా? ఎరా, బ్రతికిన యోనా ఏం చేయాలా? దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇచ్చేది మారాలా? మారలేదు. నేను మారానని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, ప్రకటించాడు. ప్రజలందరూ కూడా వాక్యాన్ని విన్నారు, మారు మనసు పొందారు. పొందిన తర్వాత చూడండి అతడు చేస్తున్న పని ఏంటో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. పట్టణములు నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. వినండి నా మాట, కొద్ది నిమిషాల్లో ముగించేస్తా. ఇది వింటేనే మీకు అర్థమైంది అసలు దేవుని ఉద్దేశం ఏంటి. నినివే ప్రజలు మారాలి. దేవుడి ఉద్దేశం ఏంటి? నినివే ప్రజలు మారాలి, పాపములో ఉన్న ప్రజలు మారాలి, కీడులో ఉన్న ప్రజలు మారాలి, రకరకాల వ్యసనాలతో ఉన్న ప్రజలు మారాలి అని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక భక్తుడిని పంపితే ఆ భక్తుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? దేవుడు తన ప్రజలను మార్చడానికంటే ముందుగా మనం మారడానికి దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మాట అర్థమైందా? లోకస్తుల కంటే ముందు మనం మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమేమో ఆ కుటుంబం మారట్లేదు, ఈ కుటుంబం మారట్లేదు, ఆ అమ్మ ప్రార్థనకు రావట్లేదు, ఈ అక్క ప్రార్థనకు రావట్లేదు అని మనం అనుకుంటున్నాం. మనకు అర్థం కాదు నేను తెలుసా? దేవుడు అంటాడు ముందు నువ్వు మారరా నాయన అంటాడు. మనమేమనుకుంటున్నాం? 36 కుటుంబాల పేర్లు రాసినాం, ప్రార్థన చేస్తున్నాం, ఎవరు రావడం లేదేంటి? దేవుడు అంటాడు అసలు ముందు నువ్వు మారినవా? యోనా మారలేదేడా? అదే దేవుని ఉద్దేశం. ఇక్కడ యోనా గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే ముందు యోనా మారు మనసు పొందాలా, ఆ తర్వాత నినివే ప్రజలు మారాలి. ఈరోజు క్రైస్తవులని చెప్పుకునే మనం మారాలి. ముఖ్యంగా మన ఆలోచన, మన స్థితి, మన బ్రతుకు, మన తలంపులు, మన నడక అంతా మారాలి. మనం దేవుని నమ్మని చెప్పుకుంటున్నాం కానీ ఇంకా మనం మారలేదని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాం?
అందరు మారాలి. చాలామంది మారిపోయి మందిరానికి రావాలి, కానీ మనల్ని బట్టి ఒక్కరు మారరు. దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? ముందు మనం మారాలి, మన కుటుంబం మారాలి. మారితేనే సమాజం మారుతుంది. హల్లెలూయా. ఏంటంట? ముందు మనం మారాలి, మన కుటుంబం మారాలి, ఆ తర్వాత మనల్ని బట్టి సమాజం మారిద్ది. ఇక్కడ మనం చదివేది ఏం తెలుసా? అదే యోనా జీవితం చదువుతున్నాం. యోనా మారాడా? మారలా. ఎందుకు మారలేదు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ జీవితమునిచ్చినా, నన్ను దేవుడు బ్రతికించాడని తెలుసుకున్నా యోనా మారలేదండి. వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు, చెప్పమన్న వాక్యాన్ని చెప్పాడు, అందరు విన్నారు, వాళ్ళు మారారు కానీ యోనా, వాళ్ళందరూ ఏం చేశారంటే నినివే పట్టణస్థులు అందరూ తమ చెడు నడతలు మానుకొన్నారు, చేయుచున్న క్రియలను వదిలేశారు. వాటన్నిటిని బట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా ఆగాడు. ప్రజలు మారారు, యోనా మారలేదు. యోనా ఏం చేస్తాడు? 4:10 చూడండి. యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యోనా మారల, కోపగించుకున్నాడు. కోపగించుకొని చూడండి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, నేను నా దేశమందు ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీ కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడనై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయుద మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు ఏమంటుందో తెలుసా? నీవు కీడు చేయమని నాకు తెలుసు, కీడు చేయమని నాకు తెలుసు, అందుకని నేను పారిపోయాను. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు వెళ్ళు, అసలు నీ మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. యోనాని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మనస్సు, యోనా లాంటి మనస్సు మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నినివే పట్టణస్థుల ప్రజల మార్పు కంటే యోనా మార్పు ముఖ్యము దేవునికి. ఈరోజు లోకస్తుల మార్పు కంటే దేవుని నమ్మినాము అని చెప్పుకునే మనము మార్పు దేవుడు కోరుతున్నాడు ఈరోజు. యోనా మారాడా? చేప గర్భంలో 2-3 రోజులు ఉండి బ్రతికింపబడిన తర్వాత అయ్యో దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడని మారాడా? మరలా కోపగించుకుంటుండు. ఏ ప్రజలైతే మారారో ఆ ప్రజలు మారడం ఇష్టం లేదు ఇతనికి. కోపగించుకొని దేవుని అంటాడు, నువ్వు నాకు తెలుసు, ఏం చేస్తావో తెలుసు, అందుకని నేను ముందుగా పారిపోతాను, అందుకని నేను తర్షీషునికి పారిపోతుని. 3వ నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏమంటుంది తెలుసా? ఆ ప్రజలు మార్పు పొంది దేవుని వైపుకు తిరిగితే ఇతను ఏమంటుండదంట, అసలు ఇదంతా జరిగిద్దని నాకు తెలుసు, నేను ఎందుకు బ్రతికా, నేను చచ్చిపోతే పోయేది కదా అంటుండు. అయితే మరలా ఇతను మారాడా? మారలేదు. మరలా ఏం చేస్తాను తెలుసా? అసలు ఆ పట్టణానికి ఏమైపోద్దో, ప్రజలు మారారు కదా, మారిన ప్రజలకి దేవుడు ఏం చేస్తాడో చూడాలని ఆ పట్టణానికి చివరగా వెళ్ళి ఒక కొండ మీద కూర్చొని ఏం జరిగిద్దో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్న సమయంలో ఒక పందిరి వేసుకున్నాడు. పందిరి వేసుకుంటే ఆ పందిరి కింద కూర్చుంటే దేవుడు ఒక సొర చెట్టును మొలిపిస్తే ఆ సొర చెట్టు తన తల మీదుగా ఎదిగి చక్కగా తనకు నీడనిచ్చింది. ఆహా, సొర చెట్టు ఎంత బాగుంది, నాకు నీడనిస్తుంది, చల్లటి గాలి వస్తుందని ఆ సొర చెట్టు కిందే ఉండి చూస్తే తెల్లవారి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రాత్రికి రాత్రి ఒక పురుగును పంపించాడు. ఆ సొర చెట్టునంతా తొలిచింది. ఆ సొర చెట్టు అంతా ఎండిపోయింది. సొర చెట్టు ఎండిపోతే మరలా ఏమన్నా ఉంటుందో తెలుసా? చూడండి 9వ అప్పుడు దేవుడు సొర చెట్టును గూర్చి నువ్వు కోపించడం న్యాయమా? అవును అని యోనను అడుగు. యోన, నా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. అసలు యోన మారలేదు. ఒక సొర చెట్టు తొలచబడి ఎండిపోయి సొర చెట్టు చచ్చిపోతే యోనా ఉంటుంది తెలుసా? ఏం దేవుడవు, నాకు ఇట్ట చేస్తానేమేంటి,
ప్రజలు మారారు నువ్వు అనుకుంటా, నీ ప్రజలు మారలేదు, ఏం జరిగిద్దో చూద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటి సొర చెట్టుని వేసావు, అది నీడనిచ్చింది, మరలా దానికి ఒక పురుగునేసావు, అది తొలిచింది, సొర చెట్టు చచ్చిపోయింది. నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది? నేను బ్రతుకుట కంటే చచ్చుట ఇష్టం. అతనికి ఏంటంటే తెలుసా, నేను ఇంకా మారలేదు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను మారను. చాలామంది ఉండి శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం వస్తే మారాలనే ఆలోచన ఉండదు. దేవుణ్ణే మరలా ఎదురు ప్రశ్న, దేవుణ్ణే మరలా నిందించడం. ఎందుకు నాకు జరిగింది ఇది? ఎందుకు నాకు వచ్చింది ఇది? నీకు ఈ కీడు ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధి నుండి పారిపోవడాన్ని బట్టి యోనా కీడు వచ్చింది. ఆ కీడును బట్టి యోనా మారతాడేమోనంటే మారలేదు. నేను చావాలి బ్రతకటం కంటే నేను సముద్రంలో వేయండి అన్నాడు. సముద్రంలో దేవుడు తన కృపను నుంచి ఒక చేపను ఏర్పాటు చేసి బ్రతికించాడు. బ్రతికించిన యోనా మారతాడంటే మారలేదు. ప్రజలు మార్పు చెందాడు, యోనా మారలేదు. నేను బ్రతకటం కంటే చావడం మేలు అనుకున్నాడు. ఒక సొర చెట్టుని వేసాడు, దాని నుండి నీడనిచ్చాడు, అది ఎండిపోయింది. దాన్ని బట్టి కూడా యోనా నేను బ్రతుకుట కంటే చచ్చితే బాగుంటుంది. యోనా విషయంలో దేవుని ఆలోచన తెలుసా, ముందు నినివే ప్రజల మార్పు కంటే నా బిడ్డల మార్పు దేవునికి ముఖ్యం. హల్లెలూయా. చూడండి, దేవుడు అప్పుడు అంటుండో, అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కూడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపుర విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. హల్లెలూయా. చూడండి, యోనా విచారం, దేవుని విచారం. దేవుడు ఆ ప్రజలు మారాలి, ఆ ప్రజలతో పాటు యోనా కూడా మారాలి. యోనా వాళ్ళందరూ కూడా వాక్యాన్ని విని మార్పు చెందాలని నేను అనుకుంటుంటే, వాళ్ళందరూ కూడా నీ వాక్యాన్ని విని కూడా నాశనమైపోవాలని నువ్వు అనుకుంటున్నావేంటి? ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ముందుగా మనం మారడానికి ఇష్టపడదాం, ఆ తర్వాత ఎదుటి వాళ్ళని మనం ఏలెత్తి చూపుదాం. చాలామంది మనం చేసే పని ఏంటో తెలుసా, బైబిల్ అంటుంది, ఇగో నీ కంట్లో నలుస్తుందో తీసుకో అంటే బైబిల్ అంటుంది, ముందు నీ కంట్లో దోల మందు తీసుకో. ఇదిగో నీ ఇది చేస్తాను అది ఇదని నువ్వు చెప్పేదానికంటే ముందు నీ జీవితంలో ఏముందో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసు ప్రభు కూడా ఏమండి తనతో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న శిష్యులందరికీ ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాడు. ప్రార్థన నేర్పించాడు, వాక్యాన్ని నేర్పించిన ఆ యేసు ప్రభు దేవుడు ఆ శిష్యులు తన యందు విశ్వాసం ఉంచేటట్లు అనేకమైన అద్భుత సూచక్రియలు చేశాడు. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచిన అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ముందు శిష్యులు నమ్మాలా? ఎవరు నమ్మాలా? 12 మంది యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఆయన నమ్మాలి. అది యేసు ప్రభు మొదటగా చేసింది. ముందు మనము దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, మనము సరిగ్గా ఆరాధనలో ఉండాలి, సరిగ్గా ప్రార్థనలో ఉండాలి, ఆయనతో సరి అయిన సహవాసంలో మనం ఉంటే ఆ తర్వాత ఇతరులు మనల్ని చూసి మారడానికి ఇష్టపడతారు. 12 మంది ముందు యేసు ప్రభువును నమ్మేటట్లు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచేటట్లు ఆ 12 మంది ఉన్నప్పుడే సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, దెయ్యాలు వెలగొట్టాడు, స్వస్థపరిచాడు, ఆహారం ఇచ్చాడు, అనేకమైన క్రియలు అద్భుతాలు ఎందుకు చేశాడంటే వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచాలి. ఈ 12 మంది ఉంచకపోతే, అవునా కదా, ముందు మన పిల్లలే మన కుటుంబంలో మనల్ని నమ్మకపోతే పక్కోడు ఏమి నమ్ముతాడు? మన దేవుడికి ముఖ్యంగా మనం నమ్మిన బిడ్డలంగా, నమ్మిన వ్యక్తులుగా మనం ఉండాలి, భక్తి కలిగిన వ్యక్తులుగా ముందు మనం స్థిరపడాలి. ఆ తర్వాత లోకం, ఆ తర్వాత ఇతరులు.
అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు చూడండి, యోనా గ్రంథములో నినివే ప్రజలను మార్పు కంటే యోనా మారడానికి ఇదంతా. హల్లెలూయా. యోనా మారడానికే, యోనా మార్పు చెందడానికే, యోనా మనసు మార్పు చెందడానికి ఇదంతా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ముందు మనం మారాలి, ఇతరుల మార్పులను మనం కోరుకోవాలి. యోనా గ్రంథములో దేవుడు యోనా మార్పును కోరాడు, నినివే పట్టణస్థుల ప్రజల మార్పును చూచాడు. మనం కూడా మన జీవితంలో ముందు మనం మారదాం, మన ఆలోచనలు మార్చుకుందాం, ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.